సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది కొత్త బస్సెస్ లాంచ్ అవుతుంది కదా? బస్సెస్ లాంచ్ అవుతుంటే బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పున్న ప్రభాకర్ గారు ఈ రద్దీ దృష్ట్యా మహాలక్ష్మి పథకం పెట్టినాక మహిళల రద్దీ దృష్ట్యా బస్సులు పెంచడం అనేది సంతోషకరము. దానివల్ల ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, రాజధాని బస్సులు కానీ, కొత్త గవర్నమెంట్ లహరి బస్సులు ఇంతకుముందు నాన్ స్లీపర్ కోచ్ లేకుండే, ఇప్పుడు పెట్టడం అనేది చాలా సంతోషకరము. దానివల్ల ప్రయాణికులకు కూడా మెరుగైన సౌకర్యం అందిస్తాం మేము. మా సజ్జనార్ గారు చెప్పినట్టుగా ఆయన రూల్స్ ఫాలో అవుతూ మేము ఇంకింత ముందుకు వాళ్ళకు సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి మేము ఇంకింత ముందుకు సంతోషంగా ముందుకు కదులుతామని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు లారీ బస్సెస్ చూసినాం కదా, సో టీఎస్ఆర్టీసీ లో ఒక ప్రైవేట్ బస్సెస్ లో మాక్సిమం అట్లా స్లీపర్ ప్లస్ సీటింగ్ ఉంటది కదా. సో ఇప్పుడు మన టీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ పరిధిలో ఈ బస్సెస్ వచ్చినాయి. సో ఏమైనా చార్జెస్ కానీ హైక్ అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉందా? ఏం లేదండి సార్, ఏం లేదు, నార్మలే. మహాలక్ష్మి పథకం కింద యథావిధిగానే నడిపియాలని మా సజ్జనార్ సార్ గారు చెప్పారు. అదే మోడల్ గా వెళ్ళిపోతుంది. సో మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ లేడీస్ కూడా చాలా మంది ఎక్కుతారు. సో మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి సార్? ఓవర్లోడ్ అవుతుంది. మామూలుగా చేసే పద్ధతి ప్రకారం మనం నడిపించే ప్రకారం నడుపుతున్నాం. అలా ఏం లేదు, సార్ చెప్పిన మోడల్ గా వెళ్ళిపోతున్నాం. దానివల్ల బాగానే ఉన్నాయి. బస్సులు కూడా మంచిగా వస్తే మెరుగుగా పడుతుంది. కానీ మెయిన్ మహాలక్ష్మి వల్ల డ్రైవర్లకు చాలా ఇబ్బంది పడుతుంది. ఇంటింటికి ఆపడం అంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. స్టేజ్ అంటే ఎంతమంది ఎక్కినా ఆపుకుంటూ దింపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంటింటికి మెయిన్ ఇంటింటికి ఇక్కడ దిగి అంటే అది చాలా ఇబ్బంది. డ్రైవర్ కి టైం సరిపోతలేదు అసలు. ప్లస్ మైలేజ్ కూడా ఇబ్బంది అవుతుంది. టైం సరిపోతలేదు వాళ్ళకు. వచ్చి అన్నం తినే టైం కూడా ఉంటుంది. అది మెయిన్ మాకు బాగా అది ఇబ్బంది. అంతే, ఎంతమంది అనే కానీ దిగినా స్టేజ్ దిగినా బాగాలేదు. ఏంటంటే ఇంటింటికి ఆపాలంటే ఇంటింటికి ఆపి ఇక్కడ నైట్ అంటే నైట్ పూట అంటే కొద్దిగా లేడీస్ ఆపచ్చు. పగలే నడవలేకపోతారు కదా, చాలా ఇబ్బంది పడతారు డ్రైవర్లు. సో కొద్దిగా మా సైడ్ కూడా మేము పబ్లిక్ కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటది కదా దీనిపైన. పబ్లిక్ బాగానే ఉంది అంత. పబ్లిక్ సహకరించాలి. మేము పబ్లిక్ సహకరించి డ్రైవర్ కష్టపడతాను పలానా దగ్గర ఆపక్కడ 10 మంది ఇవ్వాలంటే దాన్ని ఎంత మంది ఎక్కినా దించడానికి మేము సిద్ధం. కూడా మా సత్యనారాయణ గారు చెప్పిండు, ఎవరు రిస్క్ పడకుండా దించాలని కూడా చెప్పిండు. కానీ దించుతాను కానీ జనాలు కొద్దిగా ఆలోచించుకోవాలి. మెయిన్ అది ఆలోచించుకుంటే లేకపోతారు. అది ఆలోచించుకుంటే మంచి ప్రశాంతంగా జరుగుతుంది ఈ ప్రయాణం. సో చూసిరు కదా, ఇది అంటే బస్సుకి సంబంధించిన మన డ్రైవర్స్ వాళ్ళు కూడా చెప్పారు మా విషయం ఏంటంటే మహాలక్ష్మి పథకం చాలా సక్సెస్ఫుల్ ఉంది. కాకపోతే ఏంటంటే మన సైజ్ యాజ్ ఏ కన్స్యూమర్ మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో సో మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే బస్సు ఫ్రీ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన అంటే అన్ని మనం ఎక్కుతూ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి చెప్తున్నారు. సో మనం కూడా కొంచెం అంటే స్టేజ్ అంటే ఓకే ఫైన్, ఈ నుంచి కొద్ది దూరం అంటే ఆపొచ్చు, కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ 100 మీటర్స్ లో మళ్ళీ ఒకసారి ఆపితే కనుక వాళ్ళకు కూడా ఇబ్బంది. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. సో ఏ విధంగా లాస్ అంటే ఊకే బస్సు గానీ ఆపడం వల్ల సో ఆయిల్ ప్రాబ్లం గానీ, మైలేజ్ ఇవ్వకపోవడం గానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సో మన డబ్బులు కాబట్టి మనకు యాజ్ యూజువల్ గా ఫ్రీ పథకం వస్తుంది, అది సూపర్. కానీ అట్ ద సేమ్ టైం మన డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కాబట్టి సో కొంచెం ఆలోచించి మనం కూడా ట్రావెలింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అంటే దగ్గర ఉన్నప్పుడు స్టాప్స్ కాకుండా కొంచెం డిస్టెన్స్ లో స్టాప్స్ తీసుకుంటే బాగుంటుంది అని డ్రైవర్స్ కూడా చెప్తున్న పరిస్థితి.